మెదక్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 586 మంది బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. మొత్తం 4,53,000 మందికి పైగా ఓటర్లలో ఇప్పటివరకు 96.75% ఫారంలు పంపిణీ చేసినట్లు, 45,000కు పైగా ఫారంలను డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఫారంలు సమర్పించని అర్హులైన ఓటర్లు వెంటనే తమ బిఎల్ఓను సంప్రదించి ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులను పూర్తి చేసి అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నమస్కారం. మన జిల్లాలో జరుగుతున్న ఎస్ఐ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ గురించి మా జిల్లాలో 586 బిఎల్ఓస్ ఉన్నారు. మీ దగ్గర నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించిన మన ఉన్న ఓటర్ జాబితా పరంగా 4,53,140 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్లో మనం 4,36,477 ఓటర్స్కి ఇప్పటివరకు ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది 96% మన జిల్లాలో కంప్లీట్ అయింది. మిగతా కూడా రేపటి వరకు మనం కంప్లీట్ చేస్తున్నాము. దీంతోపాటు ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కూడా మనకి 43,091 ఫామ్స్ కలెక్ట్ కూడా చేయడం జరిగింది. ఫామ్ ఒకవేళ ఒక ఓటర్కి ఇచ్చిన తర్వాత వాళ్ళే ఫిల్ చేసి మొత్తం డీటెయిల్స్ నింపినాక 2002లో వాళ్ళే సొంత ఓటర్ ఉన్న వాళ్ళే డీటెయిల్స్, లేదంటే వాళ్ళే తల్లిదండ్రి వాళ్ళ పేరు, వాళ్ళే సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ డీటెయిల్స్తో పాటు కొత్త ఫోటో, క్లియర్ ఫోటో పెట్టుకొని అతికించి మాకు సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ మా బిఏలోకి 24 జూలై లాస్ట్ డేట్ వరకు సబ్మిట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. కాబట్టి అందరూ ఇది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. బిఎల్ఓతో పాటు బిఎల్ఏస్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి నియమించడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ తరఫున నుంచి వాళ్ళు కూడా బిఎల్ఓతో పాటు తిరిగి గైడ్ చేస్తున్నారు. ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ చూసుకోవాలి. మన తరఫున నుంచి కూడా బిఎల్ఓస్ ప్రతి ఇంటికి 3 విజిట్ చేయాల్సిన ఉంది. ప్రతిసారి ఫస్ట్ టైం వాళ్ళ డిస్ట్రిబ్యూషన్కి, నెక్స్ట్ టైం వాళ్ళ కలెక్షన్కి, సెకండ్ టైం ఎవరైనా లేకుండా థర్డ్ టైం మళ్ళీ వెళ్ళి ఫామ్ కలెక్ట్ చేయడానికి బిఎల్ఓ ఇంటికి వస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేక ఈ ఒక నెల సమయంలో వాళ్ళే ఆన్లైన్ కూడా voters.eci.gov.in పోర్టల్లో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ ఓటర్ ఐడి అండ్ ఆధార్ ఐడి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తే దానికి సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ అయిన తర్వాత బిఎల్ఓ లాగిన్లో ఈ ఫామ్ మనకు కనిపిస్తుంది. సో ఇది చాలా సింపుల్ ఫామ్ మనం ఈసీఐ తరఫు నుంచి తయారు చేయడం జరిగింది. మీకు ఉన్న ప్రజెంట్ ఓటర్ డీటెయిల్స్ పైన ప్రీఫిల్డ్ వచ్చినాయి. ఇది బిఏలో మీకు ఇస్తారు. ఫోటో అతికించి ప్లస్ 2002 ఉన్న డీటెయిల్స్ పరంగా మీరు ఫిల్ చేసి మా బిఏలోకి ఇస్తే ఫర్దర్ ప్రాసెస్ మనం చేయగలుగుతాం. డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడానికి మనం 31 జూలై వరకు సిద్ధంగా ఉంటాము. సో అందరికీ రిక్వెస్ట్, మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా బిఏలోకి రావాలి. ఫిజికల్ ఫామ్ అయినా ఆన్లైన్ అయినా మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఖచ్చితంగా బిఏలో వరకు ఇది సబ్మిట్ చేయాలి.